హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే అమ్మ వాళ్ళైతే పండగ అయితే చేసుకున్నారు. నూకాల తల్లి పండుగ, ఒకటి సత్రంతల్లి పండుగ. నూకాల తల్లి పండుగ అనేది నైట్ అంతా పాట అయితే పెట్టుకుంటారు. ఇది మ్యాక్సిమం నవదంపతులు అయితే చేస్తారు, మొక్కుకుంటారు. వాళ్ళైతే పండగ అది చేస్తారు. ఇది నూకాల తల్లి పండుగ అన్నది మన అనకాపల్లి అయితే చాలా బాగా ఫేమస్. మన వైజాగ్ సైడ్ అయితే ఎక్కువ ఉండదు. అనకాపల్లి అయితే చాలామంది చేసుకుంటూ ఉంటారు. తల్లికి ఇలా ఘటాలు అవి పెట్టి, తల్లి ఫోటో పెట్టి, విగ్రహం అయితే అక్కడి నుంచి తెప్పించుకుంటారు. గుడి దగ్గర నుంచి తెప్పించుకొని పాట అదైతే పాడతారు. తల్లికి కావాల్సినవన్నీ వండి పెడతారు. అక్కడ అంటారు కదండి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేని. నైట్ అంతా అలాగా పాట పాడుతూ ఉంటారు. పాడిన తర్వాత మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి త్వరగా తల్లి దగ్గరికి అయితే వెళ్ళాలని మేకపోతుకి అయితే బలిస్తున్నారు. కామెంట్స్ అవి అయితే పెట్టకండి. నూకాల అమ్మ అంటేనే మేకపోతు, కోళ్ళును తల్లికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ పండుగ చేసినప్పుడు తల్లి గుడికి అయితే వెళ్తారు కదా, అప్పుడైతే మొత్తం తడిచిపోయి వెళ్తారండి. మామూలుగా రెడీ అయితే వెళ్ళరు. గట్ట మీద ఎత్తుకొని మొత్తం తడవాలి. ఆ పీట చుట్టూరు అయితే ప్రదక్షిణలు అయితే చేస్తారు. చేసి అక్కడ మేక దగ్గర మక్క అయితే కొంగు పడుతుంది కదా, అది ముసోదం అంటారు. అది దులిపితే అది బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. దానికోసం అయితే అక్కడ కొంగు అది పట్టుకొని ఉన్నది. ఇంకా పండగ అంతా రెడీ అయిపోయింది. ఘటాలు ఎత్తుకొని అయితే బయలుదేరుతున్నాం. ఒక పక్క డప్పులు, ఒక పక్క హడావిడి అంతా. పండగ అయితే చాలా బాగా అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా అవుతుందని. తల్లి అయితే అస్సలు చాలా బాగా అనుగ్రహించింది. నూకమ్మ తల్లికి ఏమనుకుంటే అవైతే కోరికలు అవన్నీ నెరవేరుస్తుంది ఆ తల్లి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాం. బాయ్ బాయ్.